హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే ఇప్పుడు మనకు జలుబులు జ్వరాలు అనేది వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నోటి రుచి అనేది పోతూ ఉంటుంది. ఏదైనా నోటికి రుచిగా పుల్లగా కారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కష్టపడి చేసుకునే బదులు ఇలా సింపుల్గా చేసుకోండి. నోటికి రుచి తెలుస్తుంది. నోటికి రుచి కూడా చాలా బాగుంటుంది. తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. అంత సింపుల్ రెసిపీ అయితే నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా రుచిగానే ఉంటుందండి. ఇది అంత బాగుంటుంది. మరి చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. మరి మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే ఈ వీడియోని నా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్లోనే ఇది ప్రిపేర్ అయిపోతుంది. తింటుంటే వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే మరీ అడిగి చేయించుకొని తింటారండి. నోటికి రుచి బాగలేనప్పుడు ఏం తిన్నా కూడా ఒకలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. టమోటా పచ్చిమిర్చి పచ్చడి అండి ఈరోజు నేను చేసేది. అయితే దీనికి కావాల్సినవి ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొనేసి ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మనం ఆయిల్లో వేపకూడదండి. ఆయిల్లో వేపకుండా ఇలా ఆవిరి మీదనే మనము మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఆయిల్లో వేపుకుంటే ఆయిల్లో మాత్రమే వేగుతుందండి. ఇలా వేగినప్పుడు మనకు ఆవిరి మీద ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆవిరి మీద వాటర్ అయితే వేయకండి. వాటర్ వేయకుండానే ఆవిరి మీద ఉడికించుకోండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు పక్కకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఒక 2 నుంచి 3 మీడియం సైజు టమోటాలని ఇలా వాష్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోనే చింతపండు ముక్క కూడా వేసేసుకొనేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే టమోటా అనేది తొందరగా మగ్గిపోతుందండి. ఇలా ఒక్కసారి ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకున్నాక కాసేపటికి మనకి టమోటా అనేది మెత్తగా మగ్గిపోతుందండి. ఇందులోంచి వాటర్ అనేది కూడా మనకి టమోటాలోంచి వాటర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మరి కూడా మూత పెట్టేసి చూసామండి. ఇప్పుడు టమోటా అయితే సాఫ్ట్గా బాగా మగ్గిపోయి ఉంటుందండి. అలానే వదిలేకుండా ఒక్కసారి ఇలా కలుపుకోండి. చూడండి, ఇలా స్పూన్తో ఉంటుంటేనే టమోటా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది అనేది మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపేసేసుకొని పక్కకి దించి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో ఇలా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడైతే నేను మనము ఆవిరి మీద మగ్గించుకున్న పచ్చిమిర్చి అలాగే తెల్లగడ్డ అండి. తెల్లగడ్డ ఉంటుంది కదా, అది కూడా పొట్టు తీసిన చేసిన మిక్సీకి వేసుకొని ఇట్లా ఫస్ట్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పట్టుకుంటే తర్వాత మనము ముందుగా మగ్గించి పక్కన పెట్టుకున్న టమోటా ఉంది కదా, టమోటా చింతపండు ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇంకా మరీ అయితే ఏం అవసరం లేదండి. ఇది వేసేసుకొని దీన్ని కూడా ఒక్కసారి వాటర్ అనేది వేయకుండానే బాగా మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకొనేసి చూడండి, ఫైనల్గా పేస్ట్ లాగా ఇలా అయితే చట్నీ అయితే మనకి టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పచ్చి ఆనియన్ తీసుకొనేసి ఇందులోకి వేసుకొనేసి ఒక్కసారి చుట్టూ తిప్పుదామండి.
ఆనియన్ అనేది లేకనే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోదు కదా. ఆనియన్ ఉంటేనే ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. అది పంటి కింద మధ్య మధ్యలో తగులుతుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది కానీ ఇలా చేసుకొని తింటే ఇంకే కూరలు కూడా తినారండి, అంత సూపర్గా ఉంటుంది ఈ చట్నీ, ఈ పచ్చడి అనేది, ఈ టమాటా పచ్చిమిర్చి పచ్చడి అనేది. మీ ఇంట్లో కానీ మీ ఇండ్లలో కానీ రోల్ అనేది ఉంటే రోట్లో కూడా వేసుకొని చేసుకోండి, ఆ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా మిక్సీలో పెట్టి చేశాను. మీ ఇంట్లో రోల్ కానీ ఉంటే కంపల్సరీ రోట్లో చేసుకోండి. ఇక్కడైతే నేను వేడివేడి అన్నంలో కొంచెం పైన నెయ్యి వేసేసుకొని ఇలా పచ్చడి ఇలా స్పైసీగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది. ఈ పచ్చడి ఇలా వేసేసుకొని ఇలా కలుపుకొనేసి తింటుంటే ఎంత బాగుందంటే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి, అంత రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా కంపల్సరీ చాలా ఇష్టంగానే తింటారండి, వద్దనకుండానే ఇష్టంగా తింటారు, అంత రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి. మరి మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకొని నేను మా పిల్లలు అనేది ఎంజాయ్ చేస్తున్నా. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.